నమో వెంకటేశాయ. భవానీ ప్రియ పూరుష భవానీకచరావృష గోవింద గోవింద. గుహాశయాది పురుష మహోదయాత్త కలుష గోవింద గోవింద. సర్వేషు దేహేషు చరాయ వాసినే సర్వేషు చిత్తేషు గిరౌ చ శాయినే సర్వేషు వేదేషు తదంతగామినే సర్వేషు భావేషు నమో వభాసినే అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భవస్వరూపంగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితా భావితానాయ స్వామి పుష్కరిణీ జుషే స్వామినే జగతాం కుర్వే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తా మిత్రాప్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాసప్రసూతశుకగీతరవేషు సక్తాః నాకేషు భేచరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వరుడు సతీ అమ్మవారు దక్షయజ్ఞానికి వెళ్ళాలి అని కోరుకుంటున్నప్పుడు తన కోరికను తన మాటలతో పరమేశ్వరుడికి నివేదించినప్పుడు ఆవిడికి సమాధానం చెప్తున్నాడు. ఆ చెప్పడం అనే సందర్భంలో దగ్గర వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం అనేది తప్పు కాదు, కానీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని చూసుకోవలసిందే అని ఒక వ్యవహారపరంగానూ తాత్వికంగానూ పనికొచ్చేటువంటి మాట చెప్పాడు. దక్షుడు ప్రస్తుతం ఎట్లా ఉన్నాడు అనే విషయాన్ని కూడా వివరించి చెప్పాడు. చెప్పి అతను చాలా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాడు. తాను చాలా పెద్ద స్థానాలను అందుకున్నానని అనుకుంటున్నాడు, కానీ అందుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. పెద్ద స్థానాలలో ఉన్న వాళ్ళని చూసి అసూయ పడుతున్నాడు. ఆ అసూయను ద్వేషంగా మలుచుకుంటున్నాడు.
ఆ క్రమంలో భాగంగానే నన్ను ద్వేషిస్తున్నాడే తప్ప అతనిలో వేరే విశేషమేమీ లేదు అనే విషయాన్ని కూడా చెప్పాడు. మనం ముందుగానే అనుకున్నట్టుగా భార్యాభర్తలిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉంటే మనం ఎలాగో అందులోకి దూరుతాం కదా. ఆ దూరటంలో భాగంగానే ఏం చేసినా ఎన్ని చెప్పినా సరే ఆ రోజు దక్షుడు యజ్ఞంలో ఉండగా ఆ ప్రజాపతులందరూ కలిసి యజ్ఞం చేస్తున్న సందర్భంలో దక్షుడు వచ్చినప్పుడు మీరు లేచి నుంచోకపోవటం, మీరు లేచి పలకరించకపోవటం అనేదే ఈ సమస్యలన్నిటికీ మూలం. ఆ రోజు అలా చేసి ఉంటే సరిపోయి ఉండేది కదా. అని అనొచ్చు. దానికి సమాధానాన్ని పరమేశ్వరుడు చాలా అద్భుతంగా చెప్తున్నాడు 2 శ్లోకాల్లో. ప్రత్యుద్గమ ప్రశ్రయణాభివాదనం విధీయతే సాధుమిథ సుమధ్యమే ప్రాజ్ఞై పరస్మై పురుషాయ చేతసా గుహాశయాయైవ నదేహమానినే అనే శ్లోకంలోను పై శ్లోకంలోను ఎవరు చెప్పారు నేను దక్షుడొస్తే లేచి నుంచోలేదని? నేనే కాదు, తత్వజ్ఞానులు, జ్ఞానులు, మహానుభావులు చాలామంది ఈ పనులు మానకుండా చేస్తారు. నేను ఆ రోజు ఈ పని చేశాను. ఏ పని చేశాను? ప్రత్యుద్గమ, లేచి నుంచున్నాను. ప్రశ్రయణం, వినయంగా ఉన్నాను. అభివాదనం, పలకరింపు, అది కూడా చేశాను. ప్రత్యుద్గమ, ప్రశ్రయణ, అభివాదనం విధీయతే, గొప్పవాళ్ళందరూ చేసి తీరుతారు. విధీయతే సాధు, చాలా చక్కగా కూడా చేస్తారు. మిగతా వాళ్ళు చేయలేనంత స్థాయిలో చేస్తారు. నేను కూడా చేశాను. విధీయతే సాధు సుమధ్యమే, అందమైన నడుము గలదానా ఓ సతీ, నేను ఆ రోజు లేచి నుంచోలేదు అని వీళ్ళు అంటుంటే నమ్మద్దు. నేను వినయంగా లేను అని ఎవరైనా చెబితే నమ్మద్దు. నేను ఆయన్ని పలకరించలేదు అని అంటే నమ్మద్దు. అవి జరిగినాయి. అవి ప్రాజ్ఞై సాధు విధీయతే, తత్వజ్ఞానులు ఇంకా చాలా చక్కగా చేస్తారు. అందువల్ల నేను తత్వజ్ఞానిని అనే నమ్మకం నీకుంది కాబట్టి నేను చక్కగా చేశాను అనే నమ్ము అని అన్నాడు. అదిలా కుదురుతుంది? చేస్తే సాక్ష్యం ఉండాలి కదా. లేచి నుంచుంటే సాక్ష్యం కనిపిస్తుంది కదా. నుంచోలేదు అని అక్కడ ఉన్నవారందరూ చెప్తుంటే లేదు నేను లేచి నుంచున్నాను అని ఓటరిస్తే ప్రయోజనమేముంది అంటే దానికి చెప్తున్నాడు, ఇవన్నీ దైహికంగా శారీరకంగా చేస్తారు లేదా శారీరకంగా చేశాను అని నేను అనటం లేదు. ప్రాజ్ఞై చేతసా విధీయతే, మనస్సుతోనే ఇవన్నీ చేశాను, మనస్సుతోనే ఇవన్నీ తత్వజ్ఞానులు చేస్తారు అని చెప్తున్నాను అని జోడించాడు. మనస్సుతోనే ఈ ప్రత్యుద్గమము లేదా ప్రశ్రయణము, అభివాదనము ఇవన్నీ నేను చేశాను. సాధువులు లేదా తత్వజ్ఞానులు ఇవన్నీ మనస్సుతో చేస్తారు. మనస్సుతో చేయటమే బాగా చేయటం, మిగతా వాళ్ళు చేయలేనంత స్థాయిలో చేయటం ఇది అని పరమేశ్వరుడు అన్నాడు. చేతసా సాధు విధీయతే అని. మరైతే మనస్సుతో మీరు ఇంత వినయంగా చేస్తే, మానసికంగా ఇంత మంచితనం అనేది మీకు ఉంటే, మానసికంగా వినయాన్ని ప్రదర్శించిన మాట అయితే మరి దక్షుడికి తెలిసి ఉండాలి కదా, ఎందుకు తెలియలేదు అంటే దానికి పరమేశ్వరుడు సమాధానం చెప్తున్నాడు. ప్రాజ్ఞై పరస్మై పురుషాయ విధీయతే గుహాశయాయ నతు దేహమానినే. తత్వజ్ఞానులు ఈ వినయాలు, ఈ నమస్కారాలు వీటన్నిటినీ కూడా ఎదురు దేహంలో ఉండేటువంటి పరమ పురుషుడికి, పరమాత్మకు చేస్తారు, పరమాత్మకు సమర్పించుకుంటారు. గుహాశయాయ, ఎదుటి వాళ్ళ మనసులలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడికి, ఆ పరమాత్మకి ఇవన్నీ చేస్తారు. అంతే తప్ప ఆ దేహాన్ని నేను అని భ్రమపడేటువంటి జీవుడికి చేయరు. గుహాశయాయ నతు దేహమానినే, ఈ దేహం నాది అని అనుకునేటువంటి జీవుడికి ఈ నమస్కారాలు వెళ్ళవు, చెందవు, చేయరు కూడాను. ఆ దేహంలో ఉండేటువంటి పరమాత్మకు చేస్తారు. ఆ పరమాత్మకు చాలా చక్కగా వినయంగా మనస్సుతో చాలా ఏకాగ్రంగా చేస్తారు. అలా నేను చేశాను. కాబట్టి ఒకవేళ దక్షుడికి తెలియలేదు అని అంటే ఆ దక్షుడు
దేహాభిమానవంతుడై ఉండాలి. దేహమే నేను అని అనుకునేటువంటి భ్రమలతో నిండి ఉన్న చిన్నపాటి జీవుడై ఉండాలి. నా నమస్కారం అతన్ని చేరలేదు అంటే అతను పరమాత్మ కాకపోయి ఉండాలి. నేను పరమాత్మను అనే భావం కొంచెం కూడా ఆయనలో వచ్చి ఉండకపోవాలి. అందువల్ల ఆయనకి అందలేదు, ఆయనకి చెందలేదు అని పరమేశ్వరుడు చెప్పాడు. ప్రత్యుద్గమ ప్రశ్రయణ అభివాదనం విధీయతే సాధు మిథస్సుమధ్యమే ప్రాజ్ఞైః పరస్మై పురుషాయ చేతసా గుహాశయాయైవ న దేహమానినే అనే ఈ శ్లోకంలో నేను నమస్కారం వినయంగా చేశాను. చేసే నమస్కారం మనస్సుతో శ్రద్ధగా ఏకాగ్రంగా చేశాను. కానీ చేసిన నమస్కారం ఆ శరీరంలో ఉండేటువంటి గుహాశయుడైన పరమాత్మకు చేశాను, పరమాత్మకు చెందేటట్లుగా చేశాను. నేనే కాదు, తత్వజ్ఞానులందరూ అదే పని చేస్తారు. కాబట్టి వాళ్ల కోవలోనే నేను నమస్కారం చేశాను. ఆ నమస్కారాన్ని అందుకోలేకపోవటం అంటూ జరిగిందంటే అతనికి దేహాభిమానం తప్ప మరొకటి లేదు అని తేలిపోయినట్లే. అది నా తప్పు కానే కాదు. నా నమస్కారాన్ని అందుకోలేకపోవటం అనేది అతని న్యూనత కానీ పెట్టకపోవటం అనేది నా తప్పు కాదు అని చాలా తాత్వికంగాను అందంగాను పరమేశ్వరుడు ఈ శ్లోకంలో చెప్పి చూపిస్తున్నాడు. అసలు ఒకవేళ పెట్టే నమస్కారమే పరమాత్మకైతే, పరమాత్మను చేరేందుకే నమస్కారమే అయితే, ఆ నమస్కారం కోసం ఒక శరీరాన్ని ఎదురుగా పెట్టుకోవలసిన అవసరం మాత్రమే ఉంది. ఒక శరీరం ఉంటేనే శరీరంలో ఉండే పరమాత్మకే నమస్కారం అనే మాటకి అవకాశమేముంది? దాన్ని ఎప్పుడూ చేసుకుంటూ ఉండొచ్చు కదా అంటే దానికి చెప్తున్నాడు, అది కూడా కరెక్టే. సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం యదీయతే తత్ర పుమాన్ అపావృతః సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో యథోక్షజో మే నమసా లేదా మనసా విధీయతే అని. నిజానికి ఇది అవసరం కూడా లేదు. ఒక శరీరం ఉండాలి, ఆ శరీరంలో ఏదో పరమాత్మ ఉన్నట్టుగా భావన చేయాలి, భావన చేసి ఆ పరమాత్మకు నమస్కారం చేసుకోవాలి అనేటువంటి అవసరం కూడా లేదు. ఎవరికి వారికి శరీరాలున్నాయి, ఎవరికి వారికి మనస్సులున్నాయి. ఎవరి వారికి ఉండేటువంటి ఆ మనస్సుకి, సత్వానికి విశుద్ధత, పరిశుభ్రత అనేది గనక ఏర్పడితే ఆ విశుద్ధమైనటువంటి మనస్సుకి వసుదేవ శబ్దితం, వసుదేవ అనేటువంటి శబ్దం, వసుదేవ అనేటువంటి పేరు ఏర్పడుతుంది. వసతి అస్మిన్ దేవ ఇది వసుదేవ. ఈ మనస్సులో చైతన్య రూపి అయినటువంటి పరమాత్మ నివసిస్తున్నాడు. ఆ నివసిస్తున్నాడు అనటానికి చిహ్నంగా మనస్సు విశుద్ధంగా ఉన్నది అని వసుదేవ అనే పేరు వస్తుంది దానికి. సత్వం శుద్ధం వసుదేవ శబ్దితం యదీయతే, ఇలాంటి శుద్ధమైనటువంటి మనసులో ఈయతే పరమాత్మ చక్కగా తిరగాడుతూ ఉంటాడు. యదీయతే, ఆ శుద్ధమైనటువంటి మనసులో పరమాత్మ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాడు. యదీయతే తత్ర, ఆ మనసులోనే కనిపిస్తాడు, ఆ మనసులోనే తిరగాడుతూ ఉంటాడు. పుమాన్, పరమపురుషుడైనటువంటి ఆ పరమాత్మ అపావృత, తనను కప్పేటువంటి మాయ ఏదీ లేకుండా తన మాయ అనేటువంటి ఆవరణను చిన్నాభిన్నం చేసి చక్కగా వెలుగొందుతూ కనిపిస్తాడు, వెలుగొందుతూ తిరుగుతూ ఉంటాడు. యదీయతే తత్ర పుమాన్ అపావృత సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవ. ఇలా విశుద్ధమైనటువంటి మనస్సులో కనిపిస్తూ ఉంటాడు కాబట్టి, విశుద్ధమైన మనసులోనే తిరుగుతూ ఉంటాడు కాబట్టి, విశుద్ధమైన మనసులో వెలుగులీనుతూ ఉంటాడు కాబట్టి ఈయనకి వాసుదేవ అని పేరు. విశుద్ధమైన మనస్సుకి వసుదేవ అని పేరుంటే, ఆ మనసులో కనిపించే, మనసులో వెలుగొందేటువంటి పరమాత్మకు వాసుదేవ అనే పేరు కద్దు. ఈ వాసుదేవ ఎప్పుడు కనిపిస్తాడు, ఎప్పుడు వెలుగొందుతూ ఉన్నట్లుగా కనిపిస్తాడు అంటే అధోక్షజుడుగా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు కనిపిస్తాడు. ఎప్పుడు ఈయన అధోక్షజుడవుతాడు అంటే ఆ జీవుడు తన ఇంద్రియాల ప్రవృత్తులనన్నిటినీ కట్టిపెట్టి, ఇంద్రియాలన్నిటినీ తొక్కేసి, అధహ అంటే కిందకి చేసినట్టు చేసేసి,
తన ఇంద్రియాల ప్రభావాన్ని తన మీద పడకుండా చూడటం అనేటువంటి సాధన మొదలు పెడితే, ఆ సాధనలో కృతకృత్యుడవుతే గనక ఆ జీవుడి తాలూకు హృదయంలో ఉండే పరమాత్మ అధోక్షజుడవుతాడు. అధోక్షజుడైతే వెలుగొందుతాడు. అలాంటి అధోక్షజుడు మే నమసా విధీయతే, నా మనసులో ఎప్పుడూ ఉన్నాడు. అలాంటి అధోక్షజుడికి నేను ఎప్పుడూ నమస్కారం చేస్తూనే ఉంటాను. నాకేమీ మిగతా వాళ్ళలాగా మనస్సు కల్మషంగా ఉండటం అనేది లేనే లేదు. మనస్సు కేవలం నేను నా స్వతంత్రతగా తీసుకున్నటువంటి మనస్సు. నేను ఈ సృష్టిలో ఉండేటువంటి కొన్ని కార్యాలను నిర్వహించటానికి, భక్తజనాలను అనుగ్రహించటానికి తీసుకున్న మనస్సు. ఈ మనస్సులో ఏ రకమైనటువంటి మాలిన్యాలను నేనేమీ ఉంచుకోలేదు. నా మనస్సు పరిశుద్ధంగా ఉంది. మనస్సులో నా స్వస్వరూపమైనటువంటి పరమాత్మ చక్కగా వెలుగునినుతూనే ఉన్నాడు, తిరుగాడుతూనే ఉన్నాడు. ఆ పరమాత్మను నేను నిరంతరం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాను. నా తత్వాన్ని నేను ఎప్పుడూ మరిచిపోలేదు. నా తత్వాన్ని నేను ఎప్పుడూ చూడకుండా లేను. అలాంటి తత్వానికి ఏ నమస్కారం చేయాలో, ఎలాంటి నమస్కారం చేయాలో అలాంటి నమస్కారం నేను చేస్తూనే ఉన్నాను. నమస్కారం నిరంతరం చేస్తూ ఉండేటువంటి నన్ను ఏదో ఫలానా సందర్భంలో నమస్కారం చేయలేదు అని ఎవరు మాత్రం ప్రశ్నిస్తారు? ఎలా ప్రశ్నిస్తారు? నమస్కారం నిరంతరం సాగేటువంటి ప్రక్రియ నాది. నమస్కారం అనేది పరమాత్మకు చేరే ప్రక్రియ. నమస్కారం అనేది పరమాత్మను కనిపెట్టేటువంటి ప్రక్రియలలో ఒక ప్రక్రియ. అది నాకు నిరంతరం సాగుతూ ఉంటే చేయలేదు అనే కంప్లైంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నేను ఆ రోజు ఆయనకి లేవలేదు అనో, వినయాన్ని ప్రదర్శించలేదు అనో, నమస్కారం చేయలేదు అనో నాకు సంబంధించినంత వరకు ఇష్యూ కానే కాదు. అది కేవలం ఆయనకి సంబంధించినంత వరకు ఇష్యూ. దక్షుడి ప్రాబ్లం ఏమిటి అంటే, నేను ఈ శరీరంలో ఉన్నవాణ్ణి, దక్షుణ్ణి, ఈ దేహాభిమానిని చూసి ఆ పరమేశ్వరుడు లేవలేదు అనేది దక్షుడి ప్రాబ్లము. దేహాభిమానం ఉండేటువంటి జీవుణ్ణి చూసి పరమేశ్వరుడు దేహాభిమానం లేనివాడు, మనసులో కల్మషం లేనివాడు లేచి నుంచోవటం అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? జరిగేందుకు అవకాశమే లేదు అని చక్కగా తోసిపారేశాడు. అదే సమయంలో నమస్కారము, దాని యొక్క విలువ, దాన్ని చేయవలసిన విధానము, దాన్ని చేసేటప్పుడు మనస్సును ఉంచుకోవలసినటువంటి విధానము, వీటన్నిటి మీద ఒక కొత్త ఆలోచనను కూడా రేకెత్తించాడు. సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం యదీయతే తత్ర పుమాన్ అపావృతః సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవః హి అధోక్షజో మే నమసా విధీయతే అనే ఈ శ్లోకంలో కూడా మొత్తం మీద నేను చెప్పదలుచుకున్నది ఇంతే. తత్తే నిరీక్ష్యో న పితాపి దేహకృత్ దక్షో మమద్విట్ తదనువ్రతాశ్చయే యో విశ్వసృగ్యజ్ఞగతం వరోరుమాం అనాగసం దుర్వచసా కరోత్తిరః అనే నేను చెప్పదలుచుకున్నాను అని తేల్చి చెప్పాడు. తత్ అందువల్ల తే నీకు సంబంధించినంత వరకు పితాపి నీ తండ్రి అయినా సరే, దేహకృత్ నీ ఈ శరీరానికి కారణం అయినా సరే, ఆ దక్ష న నిరీక్ష్య ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన్ని నువ్వు లెక్క చేయకూడదు. ఆయన ఏదో యజ్ఞం చేస్తున్నాడు, లేదా వాళ్ళ ఇంట్లో మంగళకార్యం ఏదో జరుగుతోంది, నేను వెళ్ళాలి అని అనుకోవటం కాదు. అసలు ఆయన గురించి ప్రస్తుతం నువ్వు ఆలోచించకూడదు. మమద్విట్, ఎందుకంటే పరమేశ్వరుణ్ణైన నన్ను అతను ద్వేషిస్తున్నాడు. పరమేశ్వరుణ్ణి ద్వేషించే వారితో నీకెందుకు సహవాసం? మమద్విట్ తదనువ్రతాశ్చయే, కొంతమంది ఆయన వెంట చేరారు, కొంతమంది ఏదో ఆయనే కరెక్టు అంటున్నారు, ఆయన వెంటే ఉంటామంటున్నారు, ఆయన తరపున ఏవేవో పనులు చేస్తున్నారు. చేసుకొని కానీ వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు, అసలు వాళ్ళ గురించి ఆలోచించవద్దు. దక్షో మమద్విట్ తదనువ్రతాశ్చయే, వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు అనటానికి చిహ్నమేమిటి అంటే, ఆ దక్షుడు యహ విశ్వసృగ్యజ్ఞగతం వరోరుమాం, ఓ సతీదేవి, ఆ ప్రజాపతుల తాలూకు యజ్ఞానికి, సత్రయాగానికి వెళ్ళినప్పుడు నన్ను అనవసరంగా, అనాగసం ఏ తప్పు చేయకుండానే తిరస్కరించాడు. ఎలా తిరస్కరించాడు అంటే, దుర్వచస, అనవసరమైన మాటలు మాట్లాడి, చెడ్డ మాటలు మాట్లాడి, ఇలాంటి వాణ్ణి అలాంటి వాణ్ణి అని నా మీద లేనిపోని నిందారోపణలను చేసి నన్ను తిరస్కరించాడు.
ఆ తిరస్కరించిన దక్షుణ్ణి కొంతమంది బలపరిచారు, కొంతమంది నన్నే ఆమోదించారు. వీళ్ళందరూ నన్ను ద్వేషించడమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి వాళ్లతో నీకు పని లేదు, వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళవద్దు, అసలు వాళ్ళ గురించి నువ్వు ఆలోచించటమే తప్పు అని పరమేశ్వరుడు తేల్చాడు. తత్తే నిరీక్ష్యో న పితాపి దేహకృత్ దక్షో మమద్విట్ తదనువ్రతాశ్చయే యో విశ్వసృక్ యజ్ఞగతం వరోరుమాం అనాగసం దుర్వచసా కరోత్తిరః అనే ఈ శ్లోకంలో. ఇలాంటి సందర్భాల్లో ఇలా ఆయన గురించి ఆలోచించొద్దు, ప్రస్తుతానికి ఆయన గురించి ఆలోచించకపోవటమే మంచిది, ఇలాంటి కొంచెం మృదువైన మాటలను చెప్తే సరిగా అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అందువల్ల ఇంకా స్పష్టంగా చెప్పాలి, నోటితో నా మాటగా చెప్పాలి అని పైన ఇంకా స్పష్టమైన మాటతో అమ్మవారితో అంటున్నాడు. యది వ్రజిష్యస్యతిహాయ మద్వచో భద్రం భవత్యా న తతో భవిష్యతి సంభావితస్య స్వజనాత్ పరాభవః యదా స సద్యో మరణాయ కల్పతే అని. ఒకవేళ నేను చెప్పింది కాదని, నన్ను కాదని యది వ్రజిష్యసి, నువ్వు పుట్టింటికే కాబట్టి భర్తని ఎదిరించి వెళ్ళినా తప్పు లేదు అని మిగతా వాళ్ళు అనుకున్నట్లుగా అనుకుని వెళ్ళే మాట అయితే, యది వ్రజిష్యసి అతిహాయ మద్వచ, పరమేశ్వరుణ్ణి నేను ఇంత ఉపపాదన చేసి చెప్తూ ఉండగా కూడా దాన్ని దాటి వెళతాను అనుకుని వెళ్ళినట్లయితే, యది వ్రజిష్యసి అతిహాయ మద్వచ భద్రం భవత్యా న తతో భవిష్యతి, దానివల్ల నీకేమీ మంచి జరగదు. భద్రం భవత్యా న తతో భవిష్యతి, నా మాట కాదని నువ్వు వెళ్ళినట్లయితే, వెళ్ళేది పుట్టిల్లే అయినా నీకేం మంచి జరగదు. మంచి జరగటానికి ఏముంది, పుట్టింట్లో మంచి ఏమీ జరగదు, మంచేమీ ఎదురు చూడనక్కర్లేదు అని అనుకోకు. ఒక మాట చెప్తున్నాను, దాన్ని బట్టి జాగ్రత్తగా అర్థం చేసుకో అని పై మాట కూడా చెప్తున్నాడు. సంభావితస్య స్వజనాత్ పరాభవః, బాగా గౌరవంగా బతికిన వాళ్ళని గనక స్వజనులు తమ వాళ్ళు అవమానం చేస్తే, పరాభవం చేస్తే, ఆ పరాభవం ఎప్పుడైతే నడుస్తుందో యదా సహ సద్యో మరణాయ కల్పతే, ఆ పరాభవం వెంటనే ఆ వ్యక్తికి మరణంలాగా మారుతుంది. బాగా గౌరవంగా బతికినటువంటి వాళ్ళని తమ వాళ్లే గనక అవమానం చేసినట్లయితే, ఆ అవమానం ఆ గౌరవంగా బతికినటువంటి వ్యక్తికి మరణం లాంటిది అవుతుంది, మరణం దాకా వెంటాడుతుంది అనే మాట చెప్పాడు. సంభావితస్య స్వజనాత్ పరాభవః యదా స సద్యో మరణాయ కల్పతే అని. దీన్ని బట్టి భద్రం న భవిష్యతి అనేదానికి నువ్వు అర్థం తెలుసుకో, నీకేం మంచి జరగదో దీన్ని బట్టే నువ్వు అర్థం చేసుకో అనే విషయాన్ని చెప్పి, నువ్వు వెళ్ళవద్దు, వెళితే నీకు జరగరాని కీడు జరుగుతుంది అనే మాట చెప్పేశాడు. యది వ్రజిష్యస్యతిహాయ మద్వచో భద్రం భవత్యా న తతో భవిష్యతి సంభావితస్య స్వజనాత్ పరాభవః యదా స సద్యో మరణాయ కల్పతే అని. ఈ శ్లోకంతో 25 శ్లోకాలు కలిగినటువంటి ఈ 3వ అధ్యాయం పూర్తయిపోయింది. ఈ 3వ అధ్యాయంలో సతీరుద్ర సంవాదం అనే పేరు కలిగినటువంటి ఈ అధ్యాయంలో పేరుకు తగ్గట్లుగానే సతీదేవి తన తండ్రి గారింట్లో ఏదో మహాయజ్ఞం జరగబోతున్నట్లుగా తెలుసుకోవటం, వినటం, ఆ యజ్ఞానికి నేను కూడా వెళ్ళాలి అని ఆవిడ అనుకోవటం, అనుకున్నదే తడవు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి పర్మిషన్ అడగటం, ఆయన వద్దు అనటం అనేటువంటి ప్రస్తావనలు ఉన్నాయి. ఆ సతీ శ్రీరుద్రుడు వీళ్ళిద్దరి యొక్క సంవాదం ప్రత్యేకించి ఈ అధ్యాయంలో ఉంది. ఈ సతీరుద్ర సంవాదం అనేటువంటి అధ్యాయం పూర్తయిన తర్వాత 4వ అధ్యాయంలో పైన ఏం జరిగింది అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ ఏతావదుక్త్వా విరరామ శంకరః పత్న్యంగనాశం హ్యుభయత్ర చింతయన్ సుహృద్దిదృక్షుః పరిశంకితాభవాత్ నిష్క్రామతి నిర్విశతి ద్విధాససా అని. ఏ సంసారంలోనూ రాకూడని సమస్య వీళ్ళిద్దరికే వచ్చి పడింది, ఆది దంపతులకే వచ్చి పడింది. తల్లి పుట్టింటికి వెళ్ళాలనుకుంటోంది, ఆయనేమో పుట్టింటికి వెళ్ళటం నీకు మంచిది కాదు అని అంటున్నాడు. ఆ మాట
ఆయన చెప్పి తీరాలి, చెప్పటం తప్ప ఆయనకి వేరే దారి లేదు. ఈవిడ వినే పరిస్థితిలో ఉందా లేదా తెలియదు. ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఆది దంపతులకే వచ్చింది. వీళ్ళిద్దరిలోకి పరమేశ్వరుడు చాలా 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 తెలివైనవాడు. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడేసి ఏతావదుక్త్వా విరరామ, ఆయన ఊరుకున్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే అది పోట్లాటకు దారి తీస్తుందే తప్ప, మాటకి మాట పెరుగుతుందే తప్ప సరిగ్గా సాగదు అని ఇంతవరకు చెప్పి తూష్ణీమాస, ఊరుకుండిపోయాడు. ఆయన ఎవరు అంటే శంకర, అందరికీ మంచి చేసేటువంటి వాడు. తనకు తెలిసినంత వరకు ఎవరున్నా సరే అందరికీ మంచి జరగాలి అనే ప్రయత్నంలోనే ఉండేటువంటి వాడు. అలాంటి వాడు భార్యకి మంచి తప్ప ఇంకోటి చేయాలని అనుకోడు. అలాంటి శంకరుడు ఇంక చేసేదేమీ లేక మాట్లాడవలసినంత మాట్లాడి ఊరుకున్నాడు. మాట్లాడట్లేదు కానీ లోపల ఆలోచిస్తున్నాడు. లోపల ఆలోచిస్తే ఎలా ఉంది? పత్న్యంగనాశం యుభయత్ర చింతయన్. ఆవిడ మొహం చూస్తే చాలా తీక్ష్ణంగా ఉంది. చెప్పినా సరే ఆగాలి అని ఆవిడ అనుకుంటున్నట్లుగా అనిపించటం లేదు. ఆవిడ గనక ఆగాలి అని అనుకోకుండా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిందా, అక్కడ దక్షుడి ఇంట్లో ఏం జరగబోతుందో అని ఒక బాధ. పోనీ వెళ్లకుండా ఇక్కడే ఉందా అంటే మా వాళ్ళ ఇంట్లో మా పుట్టింట్లో కార్యక్రమం జరుగుతుంటే నేను వెళ్ళలేకపోయాను అని బాధపడుతూ ఏం చేసుకుంటుందో అని ఇంకొక బాధ. ఏ విధంగా చూసినా సరే ఈవిడ నష్టపోబోతోంది అని తోచేసరికి పత్న్యంగ నాశం, తన భార్య అయినటువంటి సతీదేవి యొక్క శరీరానికి ఏదో ఇబ్బంది కలగబోతోంది. అది పుట్టింటికి వెళ్ళినా పుట్టింటికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నా రెండు రకాలుగాను కలగబోతోంది అని ఉభయత్ర చింతయన్, రెండు వైపులా ఈవిడే ఇబ్బంది పడబోతోంది అని ఆలోచించాడు. ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆలోచనలేమీ తెగేవి కావు. ఆలోచిస్తూ ఉన్నాడు, మంచిదేమైనా జరగాలి, ఇంకా ఏమైనా మార్పు రావాలి అని ఆలోచిస్తున్నాడు. ఆవిడ పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉంది. ఆవిడ తన భర్త చెప్పింది వినాలి అని అనుకుందామా, లేకపోతే తనకు తోచినట్లుగా తన వాళ్ళు, సొంత వాళ్ళు, బంధువులు అందరూ ఒక చోట చేరారు, వాళ్ళందరినీ చూద్దామనుకుందామా అని తేల్చుకోలేకపోతోంది. సుహృద్దిదృక్షు, తన వాళ్ళందరూ, చుట్టాలందరూ, అక్క చెల్లెళ్ళు, తల్లులు అందరూ ఒక చోట చేరారు, వాళ్ళందరినీ చూడటం అనేది అక్కడికి వెళితే సాగుతుంది. కాబట్టి సుహృద్దిదృక్షు అనే దానికి ఓటేద్దామా, లేకపోతే పరిశంకితా భవాత్, ఎప్పుడూ అడిగింది కాదన్నవాడు కాదు ఈయన, చాలా ప్రేమగా చూసుకుంటున్నవాడు, చాలా ప్రేమగా తన శరీరం తాలూకు అర్ధభాగంలో ఉంచుకున్నవాడు, ఈయన చెప్పింది కాదనకుండా ఉందామా అనే సంగతి తేలటం లేదు. సుహృద్దిదృక్షు పరిశంకిత భవాత్, ఈ రెండు భావాలు ఏమిటి గట్టిగా ఊపేస్తున్నాయి. ఊపేస్తుంటే ఎప్పుడెప్పుడైతే సుహృద్దిదృక్షు తన వారిని చూడాలి అని అనిపిస్తోందో, అనిపించిన వెంటనే గుమ్మం దాటి అవతల వైపు వెళ్ళిపోతోంది. నిష్క్రామతి, గుమ్మం దాటేస్తోంది. గుమ్మం దాటిన తర్వాత అయ్యో ప్రియుడైనటువంటి భర్త వద్దని చెప్తే మనం వెళ్ళటమేంటి అని అనిపించి ఆ భావం ఒకసారి పైకి లేచేసరికి నిర్విశతి, మళ్ళీ దాటిన గుమ్మం వెనక్కి అడుగు వేసి ఇంట్లోకి వచ్చేస్తుంది. నిష్క్రామతి నిర్విశతి, అడుగు బయటికి వేస్తుంది, వేసిన అడుగును నిలబెట్టుకోలేక మళ్ళీ వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నిలబడలేక మళ్ళీ అడుగు బయటికి వేస్తుంది, మళ్ళీ లోపలికి వస్తుంది. ఇలా ద్విధా ఆసస, రెండు రకాలుగాను ఉండిపోయింది. బయటికి రెండు రకాలుగా ఉండటం మాత్రమే కాదు, లోపల కూడా ద్విధా ఆశ, వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా. వెళితే తన వాళ్ళందరినీ చూడొచ్చు, కానీ వెళితే భర్త మాటను కాదన్నట్లు అవుతుంది. వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా అనేటువంటి సందేహంలో ఆవిడ ఇబ్బంది పడుతోంది. ఏం జరిగినా సరే ఈవిడికే నష్టం అని ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఏం చేస్తే బాగుంటుంది అని తేలక ఆవిడ ఇబ్బంది పడుతోంది. ఇలా ఇద్దరూ ఇబ్బంది పడుతున్నారు. ఏతావదుక్త్వా విరరామ శంకరః పత్న్యంగనాశం హ్యుభయత్ర చింతయన్ సుహృద్దిదృక్షు పరిశంకితా భవాత్ నిష్క్రామతి నిర్విశతి ద్విధాసస అని ఈ శ్లోకంలో వాళ్ళిద్దరి పరిస్థితిని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. కానీ ఈ లోపల సతీదేవే ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమని నిర్ణయానికి వచ్చింది? వెళ్ళాల్సిందే
అనే నిర్ణయానికి వచ్చేసింది. ఆ నిర్ణయానికి వచ్చే ముందు సహజంగా అందరికీ వచ్చినట్లుగానే తన భర్త పరమేశ్వరుడి మీద కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అంటే, నేను వెళ్ళాలి అని అనుకుంటే నువ్వు అడ్డుపడతావా, నేను వెళ్ళాలి అనుకుంటే నేను వెళ్ళకూడదు అనడానికి కారణాలు చెప్తావా అని కోపం వచ్చింది. ఆ నిర్ణయం, ఆ కోపం ఈ రెండిటిని ఇలా చూపించింది అని పై శ్లోకంలో చెప్తున్నారు. సుహృద్దిదృక్షా ప్రతిఘాత దుర్మనాః స్నేహాద్రుదత్యశ్రుకలాతి విహ్వలా భవం భవాన్యప్రతిపూరుషం వృషా ప్రధక్ష్యతి వైక్షత జాతవేపథు అని. ఆవిడ సుహృద్దిదృక్షా ప్రతిఘాత దుర్మనాః, తన వాళ్ళందరినీ చూడాలనుకుంది. సుహృద్దిదృక్ష, ఆ చూడాలనుకున్న దాన్ని పరమేశ్వరుడు అడ్డగించాడు, పరమేశ్వరుడు దానికి అడ్డం కొడుతున్నాడు అని అనుకుంటోంది. పరమేశ్వరుడు నాకు ఇష్టమైన వాడు, నన్ను ఇంత ప్రేమగా చూస్తున్నవాడు ఎందుకు అడ్డుకుంటున్నాడు అని ఆ విషయంలో కారణం తేలక దుర్మనాహ, మనసంతా వికలమైపోయింది ఆవిడికి. కానీ అదే సమయంలో పోనీ ఆయన వద్దంటున్నాడు కదా ఆగుదాము అని అనిపించట్లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తాను పెంచుకున్నటువంటి పుట్టింటి వారి మీద ప్రేమ అనేది ఆవిడ్ని అలా ఆలోచించనివ్వటం లేదు. వాళ్ళ మీద స్నేహం, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసిన ముద్దులు, అక్కలు చేసిన ముద్దులు, పిన్నులు చేసిన ముద్దులు, తల్లిలు చేసిన ముద్దులు, ఇవన్నీ గుర్తొచ్చేసరికి స్నేహాత్ రుదతి, ఏడుపు వచ్చేస్తోంది, ఏడుపు తన్నుకొస్తోంది. స్నేహాత్ రుదతి అశ్రుకల, ఆ ఏడుపు కేవలం లోపలే కాదు బయటికి కూడా అశ్రుబిందువుల రూపంలో తన్నుకొచ్చేస్తోంది. అతి విహ్వల, ఇవన్నీ కలిసేసరికి అతి విహ్వల, మనిషి కుదురుగా ఉండటం లేదు, మనిషి లోపలంతా కకావికలమైపోయి ఇబ్బంది పడుతోంది. అదే సమయంలో జాత వేపథు, వాళ్ళంతా కూడా వణికిపోతోంది. వాళ్ళంతా వణికిపోతూ ఏడుస్తూ ఏ కన్నీరు కారుస్తూ మనసంతా చిందరవందర చేసుకుని, నేను వెళదాం అనుకుంటే ఈయన ఎందుకు ఆపాలి, నేను వెళదాం అనుకుంటే ఈయన ఎందుకు తప్పు చెప్పాలి అని అనుకుంటూ ఆవిడ చాలా బాధపడుతోంది. బాధపడుతూ వెళ్ళాలి అని నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక మంచి పని చేసింది. ఏమని చేసింది అంటే, అప్రతిపూరుషం, ఆయనతో సమానమైన వాడు మరొకడు లేనే లేడు, ఆయనకంటే అధికుడు అనేవాడు అసలు ఈ సృష్టిలో సమస్యే లేదు. అలాంటి ఆ పరమేశ్వరుణ్ణి, భవం, ఈ జగదుత్పత్తికి కారణమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి, భవాని ఆ పరమేశ్వరుడి యొక్క భార్య అయి ఉండి కూడా రుష కోపంతో చూసింది, చాలా కోపంగా చూసింది. నాకు అడ్డం పడతావా అని కోపంగా చూసింది. ఎంత కోపంగా చూసింది అంటే, ప్రధక్ష్యతీవ ఐక్షత, ఈవిడ చూసే చూపులకి ఆ పరమేశ్వరుడు కాలిపోతాడేమో, ఆయన్నే కాల్చేసేస్తుందేమో అన్నంత స్థాయిలో కోపంగా చూసింది. ఆడవారి హక్కుల్లో ఒక హక్కు కదా మొగుణ్ణి కోపంగా చూడగలగటం. ఏ తప్పు ప్రపంచంలో ఎక్కడ ఎలా జరిగినా సరే ఆ తప్పు మొగుడిదే అని మొగుడిని ఎత్తినేసి మొగుడిని కోపంగా చూడటం అని ఆడవారి హక్కుల్లో ఒక హక్కు కదా. ఆ హక్కును వాడుకుంది. వాడుకుని ప్రధక్ష్యతీవ ఐక్షత, నేను వెళదామనుకున్నప్పుడు అడ్డం పడటం నీ తప్పు అని ఆ తప్పుకు ఫలితంగా అన్నట్లుగా కోపంగా చూసింది. లోపలేమో ఉన్నది బాధ, తన్నుకొస్తోందేమో ఏడుపు, ఒంట్లో ఉన్నదేమో ఒళ్ళంతా వణుకు, ఒక నిర్ణయం తీసుకోగలిగినటువంటి శక్తి పరిస్థితి ఆవిడికి లేవు. ఇలాంటి లేని సందర్భంలో ప్రత్యేకించి ఆ భర్త మీద కోపం కూడా ప్రదర్శించింది. దాంతో ఈ సంఘటనను మొత్తాన్ని పరిపూర్ణం చేసి పెట్టింది అని మహర్షి గారు సుహృద్దిదృక్షా ప్రతిఘాత దుర్మనాః స్నేహాద్రుదత్యశ్రుకలాతి విహ్వల భవం భవాన్యప్రతిపూరుషం రుష ప్రధక్ష్యతి వైక్షత జాతవేపథు అని వర్ణించి చూపిస్తున్నారు. కోపంగా చూసింది కానీ ఏమీ అనలేదు, మాట్లాడలేదు. మాట్లాడకుండానే తతో వినిశ్వస్య సతీ విహాయతం శోకేన రోషేణ చ దూయతా హృదా పిత్రోరగాత్ స్త్రైణ విమూఢధీర్గృహాన్ ప్రేమ్ణాత్మనో యోర్ధమదాత్ సతాం ప్రియ అని పైన ఏం చేసింది అని వర్ణిస్తున్నారు. తతః కోపంగా చూసిన తర్వాత వినిశ్వస్య గట్టిగా ఒక నిట్టూర్పు విడిచింది. ఇంతే అని అంది. విడిచింది మాత్రం, నిట్టూర్పు విడిచింది, ఊరుకోలేదు. సతీ చాలా మంచి ఆవిడ, సహజంగా
ఈ సందర్భం కాకపోతే మిగతా సందర్భాలలో చాలా గొప్ప ఆవిడే. విహాయతం, ఆయన్ని విడిచిపెట్టేసింది. విహాయతం శోకేన రోషేణ చ దూయతా హృద పిత్రోరగాత్. పిత్రోహం తన తల్లిదండ్రుల యొక్క ఇంటికి వెళ్ళటానికి, పుట్టింటికి వెళ్ళటానికి బయలుదేరి వెళ్ళిపోయింది. పిత్రోరగాత్. వెళ్ళేటప్పుడు సుఖంగా వెళ్ళిందా? పోనీ నిర్ణయం తీసుకున్నాను, నా నిర్ణయం నాది అనుకుని వెళ్ళిందా? శోకేన రోషేణ చ దూయత హృద అనే 3 రకాలుగా వెళ్ళింది. శోకంతో వెళ్ళింది. నేను నా భర్త మాటను కాదని వెళుతున్నాను అని తనకే ఇష్టం లేని ఈ భర్త మాటను కాదనటం అనే దానికి ప్రతిఫలంగా శోకంతో వెళ్ళింది. కానీ నేను కాదనటానికి కారణం ఎవరు అంటే ఆ భర్తే. నేను వెళతానంటే వద్దన్నాడు కాబట్టి అని ఆయన మీద రోషేణ కోపంతో బయలుదేరింది. ఇలాంటి పరిస్థితులు ఇంకోళ్ళకి ఎవరికి రాకూడదు, పగవాళ్ళకు కూడా అందకూడదు అని దూయతా హృద, మనసంతా బాధపడుతుంటే బాధతో బయలుదేరింది. శోకేన రోషేణ చ దూయతా హృద పిత్రోరగాత్. మరైతే ఇంత శోకంతో, ఇంత రోషంతో, దీంతో బయలుదేరటం ఎందుకు? ఇలా కోపాలు, తాపాలు, ఏడుపులు గట్రా ఉన్నప్పుడు డ్రైవింగ్స్ అవి చేయొద్దంటారు కదా, ప్రయాణాలు చేయొద్దంటారు కదా. ఎందుకు ప్రయాణ సమయంలో ఇవన్నీ ఉంచుకోవటం? కనీసం కాసేపు ఆగి బయలుదేరచ్చు కదా అంటే అలా చేయరు. స్త్రైణ విమూఢ ధీహి. ఆవిడ ఆ సమయంలో స్త్రీగా నా పుట్టిల్లు అనే ఆలోచిస్తోంది. నేను పుట్టింటికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలోనే ఉంది. ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వద్దంటున్నారు, వద్దని ఆగితే ఉపయోగం ఏముంది, ఇప్పుడు ఈ యజ్ఞాన్ని దాటిస్తే ఇంకో దానికి పైదానికి ఎలా చూసుకోవచ్చు, వేరే ఏర్పాట్లు ఎలా చేసుకోవచ్చు, ఇలాంటి ఆలోచనలు ఏమీ ఆవిడికి రావటం లేదు. స్త్రైణ విమూఢధి, స్త్రీ బుద్ధి అనేది పుట్టింటి మీద అతి వ్యామోహం అనేటువంటిది ఆవిడ్ని పూర్తిగా కప్పేసింది. ఆవిడ బుద్ధి పనిచేయటం లేదు కాబట్టి ఇలా శోకేన రోషేణ దూయతా హృద బయలుదేరింది అంటున్నారు కదా. వెళితే తప్పేంటి, ఆ మాత్రం ఇండిపెండెన్స్ ఉండకూడదా ఆడవాళ్ళకి అని అంటే ఈ ఎగసెక్కాలకేం తక్కువ లేవు, బాగానే మాట్లాడతారు. మిగతా వాళ్ళ కేసు వేరు, ఆవిడ కేసు వేరు. ఆవిడ అర్ధనారీశ్వరుడి యొక్క సగభాగం. ఆయన ప్రేమ్ణా ఆత్మనః యోర్ధమదాత్ సతాం ప్రియ. ప్రేమతో తన శరీరంలో అర్ధభాగాన్నే ఆవిడికి ఇచ్చేశాడు. ప్రేమతో తన శరీరంలో అర్ధభాగాన్ని ఇచ్చిన వాణ్ణి ఏ స్థాయిలో గౌరవించాలి, ఏ స్థాయిలో ప్రేమించాలి, ఆయన వద్దంటే ఎలా ఆగాలి, ఆయన రాకపోతే వెళ్లకుండా ఎలా ఉండాలి, అసలు ఆయన రాకపోతే వెళ్ళటం అనేది ఎలా కుదురుతుంది అనేది ఆలోచించాలి కదా. ప్రేమ్ణా ఆత్మనః అర్ధమదాత్. ఆయన తన శరీరంలోని సగభాగాన్ని ఇచ్చాడు. మిగతా మగవాళ్ళు ఆస్తుల్లో సగం కూడా రాయరు పెళ్ళైన తర్వాత. ఎప్పటికో ఏదో అంటూ ఉంటారు, మాటలు చెప్తారు, కానీ ఆస్తుల్లో సగం కూడా రాయరు. మిగతా వాళ్ళని ఎవరిని నమ్మక్కర్లేదు, కానీ ఈయన్ని మాత్రం నమ్మచ్చు. తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చాడు, అందులో ప్రేమగా ఇచ్చాడు. ఇలాంటి ప్రేమమూర్తి, అందులో సతాం ప్రియ, మంచి వాళ్ళందరికీ ప్రియుడైనటువంటి వాడు, అందరికీ ప్రియుడైనటువంటి వాడు, మృడు, ప్రేమగా చూస్తూ ఉన్నవాడు, అర్ధనారీశ్వర తత్వాన్ని బోధిస్తున్నవాడు. ఇలాంటి వాడిని విడిచిపెట్టి వెళ్ళటం అనేది తప్పున్నారా చెప్పాల్సిందే అని మహర్షి గారు అంటున్నారు. ఆవిడ బయలుదేరి వెళ్ళటమే తప్పు, అందులో ఏ సందేహమే లేదు అని తేల్చి చెప్తున్నారు. తతో వినిశ్వస్య సతీ విహాయతం శోకేన రోషేణ చ దూయతా హృద పిత్రోరగాత్ స్త్రైణ విమూఢధీర్గృహాన్ ప్రేమ్ణాత్మనో యోర్ధమదాత్ సతాం ప్రియ అనేటువంటి ఈ శ్లోకంలో ఏదో బయలుదేరింది ఆవిడ, ప్రేమగా ఈయన చూసుకున్నాడు, కాదనుకుని బయలుదేరింది. ఏదో వాళ్ళిద్దరి సమస్య ఇది. పోనీ దీన్ని అడ్డం పెట్టుకుని ఎవరైనా వద్దంటే కాసేపు ఆలోచించాలి, ఆగాలి అంటే కంప్లైంట్ అయిపోతుంది. అందులోనూ భర్త చెప్పినప్పుడు మంచి మాటలు వినాలి, ఆ మంచి మాటలకు తగ్గట్టుగానే నడుచుకోవాలి అని అంటే ఇంకా పెద్ద తప్పు అయిపోతుంది. కాబట్టి ఇలాంటి నిర్ణయాలేమీ మనం తీసుకోవద్దు. జరిగిన దాన్ని జరిగినట్లుగానే అర్థం చేసుకుందాము. అర్థం చేసుకోవటంలో భాగంగానే పరమేశ్వరుడు చెప్పినటువంటి మనస్సుతో చేసేటువంటి ప్రత్యుద్గమ ప్రశ్రయణాభివాదనాలు అనే విషయాల్ని ఇంకా ఎక్కువగా అర్థం చేసుకుందాము. మనస్సుతో
వినయము. ఆ వినయంతో ఎదుటి శరీరంలోనూ ఎదుటి మనసులోనూ ఉండేటువంటి పరమాత్మకు నమస్కారం పెట్టుకోవటం, పరమాత్మను నమస్కరించుకోవటం, ఆ నమస్కారాన్ని నిరంతరం చేసే స్థాయిని అందుకోవటం అనేటువంటి విధానాలను మాత్రమే మనం జాగ్రత్తగా పట్టుకుందాము. పట్టుకుని మనం కూడా పరమాత్మను ఆ స్థాయిలో మనసులో నమస్కరించుకునేటువంటి స్థాయికి ఎదగాలి అని ఈ సందర్భంగా ఆశించుకుందాము. మన ఆశలను సజీవంగా ఉంచవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాము. ఇక ఆలస్యమైంది కాబట్టి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సతి సుహృద్దర్శనేచ్ఛ ప్రతికూల దుఃఖ స్వాంతయగుజు అంగములు వడక అందంద దొరగెడున శ్రుపురంబులు గండ భాగంబుల గడలు గొనగ ఉన్నత స్తన మండలో పరిహారముల్ వేడి నిట్టూర్పుల వెచ్చగంద అతిశోక రోషాకులాత్యంత దోదూయమనమై హృదయంబు మలగుచుండ మరియు కుపితాత్మయై స్వసమానరహితునాత్మదేహంబు సగమిచ్చినట్టి భౌని విడచి ముఠాత్మయగుచునౌ వెలది జనియే జనగుజూచడు వేడుక సందడింప అని ఆ సతీదేవి యొక్క పరమాత్మయందు చూపించినటువంటి వైనాన్ని మనం ఈనాడు కోపాన్ని, తాపాన్ని, అదేవిధంగా ఆమెకు ఆయనపై ఉన్నటువంటి భావాలన్నిటినీ కూడా శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా మనం చక్కగా ఆచార్యముఖంగా ఆలకించాం. నిరంతరము ఇలా భాగవత కథామృతాన్ని అందుకునేటువంటి శక్తిని, యుక్తిని, భక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుని శ్రద్ధగా వేడుకుంటూ నేడు శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో తృతీయాధ్యాయంలో 22వ శ్లోకం దగ్గర నుంచి భక్తిగా శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే తృతీయాధ్యాయే శ్లోకాః ప్రత్యుద్గమ ప్రశ్రయణాభివాదనం విధీయతే సాధుమితః సుమధ్యమే ప్రాజ్ఞైః పరస్మై పురుషాయ చేతసా గుహాశయాయైవ న దేహమానినే సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం యదీయతే తత్ర పుమానపావృతః సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో యథోక్షజో మే నమసా విధీయతే తత్తే నిరీక్ష్యో న పితాపి దేహకృతే దక్షో మమద్విట్టదనువ్రతాశ్చ యే యో విశ్వసృజ్ఞగతం వరోరుమా అనాగసం దుర్వచసా కరోత్తిరః యది వ్రజిష్యస్యతి హాయ మద్వచో భద్రం భవత్యా న తతో భవిష్యతి సంభావితస్య స్వజనాత్ పరాభవో యదా స సద్యో మరణాయ కల్పతే ఇతి
శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే తృతీయోధ్యాయః తృతీయోధ్యాయః. భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోక వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.